ఒక రోజు వ్యవధిలో 2 ఆత్మహత్యలు, ఆ 2 మరణాలపై 100 అనుమానాలు. 3 రోజులుగా అన్ని అవసరం అన్ని అబద్ధమైనా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అతను శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్ శ్రవణ్లను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్ళిద్దరినీ నిన్న అరెస్టు చేసిన పోలీసులు 306 రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. A1 గా శ్రవణ్ ను, A2 గా రాజీవ్ ను చేర్చారు. ఉస్మానియాలో ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్ శ్రవణ్లను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్ళిద్దరినీ నిన్న అరెస్టు చేసిన పోలీసులు 306 రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. A1 గా శ్రవణ్ ను, A2 గా రాజీవ్ ను చేర్చారు. ఉస్మానియాలో వీరిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎందుకు ముందు నుండి ఇట్లా చేయాలని ఏం చెప్పాలనుకున్నాను? బంజారా పోలీస్ స్టేషన్ బండి ఉంది, బండి కానీ నిలబడి నువ్వు అన్నీ ఉండు. బండి స్టార్ట్ కానీ నువ్వు వెళ్ళిపో బండితో పాటు. ఎందుకు తెలుసా ముందు నుండి ఇట్లా చేయాలని ఏం చెప్పాలనుకున్నాను? ఎందుకు తెలుసా ముందు నుండి ఇట్లా చేయాలని ఏం చెప్పాలనుకున్నాను? శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్ శ్రవణ్లను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్ళిద్దరినీ నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు 306 రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. A1 గా శ్రవణ్ ను, A2 గా రాజీవ్ ను చేర్చారు. ఉస్మానియాలో ప్రస్తుతం వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇద్దరికి శ్రవణ్ ప్రస్తుతం ఉన్నాడు. శ్రవణ్ ఏం చెప్పాలనుకున్నావు? శ్రవణ్ ఎందుకు చేసావు ఈ పని? ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా శిరీష? ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్ అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి గురించి అని చెప్పేసి హెల్పింగ్ కోసం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి జరిగింది తప్ప వేరేది ఏం లేదు సార్. దాంట్లో నా ప్రమేయం అనేది అంటే హత్య చేశారు అనేది ఒకటి వస్తుంది. మీరు అట్లాంటిది ఏమన్నా ఉందా? లేదు సార్. అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి కూడా వెళ్ళారు. మీరే ప్రధానంగా మొత్తం కుట్ర పన్నారు అనేది మీ పైన ఆరోపణ.
అంతా వాస్తవం సార్, అంతా వాస్తవం. అదంతా అబద్ధం అంటారా? మీరు ఏం చేయలేదంటారా? 100%. ఆమెను చంపే ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేదు సార్, అలాంటివి ఏం లేదా? ఎస్ఐకి సంబంధం ఏంటి అసలు? మీకు ఎస్ఐకి ఎట్లా పరిచయం? నాకు కామన్ ఫ్రెండ్ సార్, అంతే, వేరే లేదు. మీరు రెగ్యులర్ గా ఆయనకి ఎవరినైనా పంపించే వాళ్ళ? నిజంగా ఎస్ఐ సూసైడేనా? ఎస్ఐ సూసైడేనా? అన్ని అవసరం సార్. అన్ని అబద్ధమైనా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అతను మాత్రం ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇద్దరికి శ్రవణ్ ప్రస్తుతం ఉన్నాడు. శ్రవణ్ ఏం చెప్పాలనుకున్నావు? శ్రవణ్ ఎందుకు చేసావు ఈ పని? ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా? శిరీష ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్, అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి గురించి అని చెప్పేసి హెల్పింగ్ కోసం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు జరిగింది తప్ప వేరేది ఏం లేదు సార్. దాంట్లో నా ప్రమేయం అనేది అంటే ఆమెను హత్య చేశారు అనేది ఒకటి వస్తుంది. మీరు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి కూడా వెళ్ళినారు. ఏమనగా పెట్టారు? మీరే ప్రధానంగా మొత్తం కుట్ర పన్నారు అనేది మీ పైన ఆరోపణ. అంతా వాస్తవం సార్, అంతా వాస్తవం. అదంతా అబద్ధం అంటారా? మీరు ఏం చేయలేదంటారా? 100%. ఆమెను చంపే ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేదు సార్, అలాంటివి ఏం లేదా? ఎస్ఐకి సంబంధం ఏంటి అసలు? మీకు ఎస్ఐకి ఎట్లా పరిచయం? నాకు కామన్ ఫ్రెండ్ సార్, అంతే, వేరే లేదు. మీరు రెగ్యులర్ గా ఆయనకి ఎవరినైనా పంపించే వాళ్ళ? నిజంగా ఎస్ఐ సూసైడేనా? ఎస్ఐ సూసైడేనా? అన్ని అవసరం సార్. అన్ని అబద్ధమైనా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా? శిరీష ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్, అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా? శిరీష ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్, అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి గురించి అని చెప్పేసి హెల్పింగ్ కోసం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు జరిగింది తప్ప వేరేది ఏం లేదు సార్. దాంట్లో నా ప్రమేయం అనేది అంటే ఆమెను హత్య చేశారు అనేది ఒకటి వస్తుంది. మీరు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి కూడా వెళ్ళినారు. ఏమనగా పెట్టారు? మీరే ప్రధానంగా మొత్తం కుట్ర పన్నారు అనేది మీ పైన ఆరోపణ. అంతా వాస్తవం సార్, అంతా వాస్తవం. అదంతా అబద్ధం అంటారా? మీరు ఏం చేయలేదంటారా? 100%. ఆమెను చంపే ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేదు సార్, అలాంటివి ఏం లేదా? ఎస్ఐకి సంబంధం ఏంటి అసలు? మీకు ఎస్ఐకి ఎట్లా పరిచయం? నాకు కామన్ ఫ్రెండ్ సార్, అంతే, వేరే లేదు. ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా? శిరీష ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్, అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి గురించి అని చెప్పేసి హెల్పింగ్ కోసం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు జరిగింది తప్ప వేరేది ఏం లేదు సార్. దాంట్లో నా ప్రమేయం అనేది అంటే ఆమెను హత్య చేశారు అనేది ఒకటి వస్తుంది. మీరు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి కూడా వెళ్ళినారు. ఏమనగా పెట్టారు? మీరే ప్రధానంగా మొత్తం కుట్ర పన్నారు అనేది మీ పైన ఆరోపణ. అంతా వాస్తవం సార్, అంతా వాస్తవం. అదంతా అబద్ధం అంటారా? మీరు ఏం చేయలేదంటారా? 100%. ఆమెను చంపే ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేదు సార్, అలాంటివి ఏం లేదా? ఎస్ఐకి సంబంధం ఏంటి అసలు? మీకు ఎస్ఐకి ఎట్లా పరిచయం? నాకు కామన్ ఫ్రెండ్ సార్, అంతే, వేరే లేదు. ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా? శిరీష ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్, అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి గురించి అని చెప్పేసి హెల్పింగ్ కోసం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు జరిగింది తప్ప వేరేది ఏం లేదు సార్. దాంట్లో నా ప్రమేయం అనేది అంటే ఆమెను హత్య చేశారు అనేది ఒకటి వస్తుంది. మీరు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి కూడా వెళ్ళినారు. ఏమనగా పెట్టారు? మీరే ప్రధానంగా మొత్తం కుట్ర పన్నారు అనేది మీ పైన ఆరోపణ. అంతా వాస్తవం సార్, అంతా వాస్తవం. అదంతా అబద్ధం అంటారా? మీరు ఏం చేయలేదంటారా? 100%. ఆమెను చంపే ఆత్మహత్యగా చిత్రీకరించారా? లేదు సార్, అలాంటివి ఏం లేదా? ఎస్ఐకి సంబంధం ఏంటి అసలు? మీకు ఎస్ఐకి ఎట్లా పరిచయం? నాకు కామన్ ఫ్రెండ్ సార్, అంతే, వేరే లేదు. ఏం చెప్పాలనుకున్నావు? కావాలని చేసావా? శిరీష ఆ కేసు విషయంలో ఎస్ఐ గారిని కలవడం జరిగింది సార్. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి ఫ్రెండ్, అంతే తప్ప నాకు వేరే ప్రమేయం దాంట్లో ఏం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి గురించి అని చెప్పేసి హెల్పింగ్ కోసం అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు జరిగింది తప్ప వేరేది ఏం లేదు సార్. దాంట్లో నా ప్రమేయం అనేది అంటే ఆమెను హత్య చేశారు అనేది ఒకటి వస్తుంది. మీరు అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి కూడా వెళ్ళినారు. ఏమనగా పెట్టారు? మీరే ప్రధానంగా మొత్తం కుట్ర పన్నారు అనేది మీ పైన ఆరోపణ.